మెరుపు కలలు మెరుపు కలలు అయ్యో ఏమైంది? అయ్యో రక్తం కారిపోతుంది. అలా ఎలా జరిగింది? ఏడవకమ్మా, తగ్గిపోతుంది. తగ్గిపోతుందిలే. అయినా నీకు ఈ పనులన్నీ అవసరమా? చేతకని పనుల్లో నువ్వెందుకు దూరావు? చూడు ఎంత దెబ్బ తగిలించుకున్నావో. అంటే మమ్మీ, మీరేమో సమ్యు అక్క చేసిన వంట తినను అన్నారు కదా. అక్క ప్రిపేర్ చేసిందని నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నువ్వు పస్తులుండడం చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా. బాధేసింది. అందుకే నీకోసం నేను వంట చేద్దామని వచ్చాను. కానీ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే వేలు కట్ అయ్యింది. నువ్వు వచ్చి పసుపు పెట్టావు కదమ్మా, తగ్గిపోయింది. నొప్పి కూడా ఏం లేదు. నేను నీకోసం వంట చేస్తాను మమ్మీ. ఎందుకంటే నువ్వు తినకుండా ఉంటే నాకు బాధగా ఉంది. వెళ్తాను మమ్మీ. ఆగు. మమ్మా, 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 మమ్మా. బేబీ, ఏంటి బేబీ, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? అవును మామ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు స్పాన్సర్స్ దొరికారు. వావ్, రియలీ గ్రేట్ న్యూస్. నాకు తెలుసు బేబీ, నువ్వు డెఫినెట్ గా సాధిస్తావని. రియలీ గ్రేట్. నో మమ్మా, ఈ క్రెడిట్ అంతా నీకే. ఎందుకంటే నన్ను వెనక్కి లాగాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా నువ్వు ధైర్యంగా నన్ను ఎంకరేజ్ చేశావు. అందుకే ఈ రోజు నన్ను ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ దొరికారు. నేను మిస్ ఇండియాని చేయటానికి, నీ గోల్ నువ్వు రీచ్ అవడానికి నేను ఎవరినైనా ఎదిరిస్తాను. చివరికి ఈ విషయంలో మనుషులే కాదు, ఆ దేవుడు అడ్డుపడ్డా ఊరుకునేదే లేదు. థ్యాంక్ యూ మమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీటింగ్ ఎప్పుడు? రేపు ఫార్మాలిటీగా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే సరిపోతుంది. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. వావ్, గ్రేట్ న్యూస్. పద, లెట్స్ సెలబ్రేట్. పంతులు గారు ఇక్కడున్నారా? రండి. నువ్వేంటి ఇక్కడ? అవును ప్రణయ్, నువ్వేంటి ఇక్కడ? తన కాబోయే భార్య పేరు మీద అర్చన చేయించుకోవడానికి వచ్చాడు. త్వరగా రండి.
రేపేంటి మా ప్రోగ్రామ్? రేపు నీ చావు, తర్వాత నీ దినం. అదేంట్రా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంట్రా? ఆ ప్రణయ్ గాడు నూనె రాసుకున్న దొంగలా జారిపోతుంటే ఇంకేం చేయాలరా నేను? ఈ మహారాణికేమో ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వేమో ఆ ప్రణయ్ గాడి గర్ల్ ఫ్రెండ్ని పట్టుకోరా అంటే కనీసం ఫోటోలు కూడా సరిగ్గా తీసి చావలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? అది నువ్వెందుకో మీ మరదల విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుందిరా. అంటే అంటే ఏం లేదు, పిల్లి ఎలకల్లా ఎప్పుడు గొడవ పడుతుండే మీరు ఈ మధ్య ఇద్దరు కలిసి ఒకే దాని గురించి ఆలోచిస్తుంటే చూడటానికి బాగుంది. ఒకే పని అనిపిస్తుంది కానీ రెండు కారణాలు. ఆవిడేమో ప్రణయ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది, నేను వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టాలని చూస్తున్నాను. ఈ రెండిటికి చాలా తేడా ఉందిరా. ఎందుకు అంత రిస్క్? ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, వదిలేయచ్చు కదా. ఇద్దరు ఇష్టపడడం లేదు. వాడు అవసరానికి వాడుకోవడానికి పెళ్ళంటున్నాడు. మామయ్య కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. వాళ్ళకి మాకు ఎన్ని గొడవలున్నా, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఫైనల్గా వాళ్ళు నా ఫ్యామిలీరా. వాళ్ళకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. ఎలాగైనా సరే, ఎన్ని ఎత్తులేసైనా సరే ఆ ప్రణయ్ గారి నిజ స్వరూపాన్ని నిరూపించి వాడి సంగతి తేలుస్తాన్రా. అత్తయ్యకి కాలు బాగోలేదు. సంగీత చిన్నపిల్ల. అమ్మ పొద్దున్నే కోపంగా ఉంది. మధ్యాహ్నం ఏమైనా తిన్నదో లేదో. పాపం సంగీతకి ఆకలి అవుతూ ఉంటుంది. ఎంత త్వరగా రావాలనుకున్నా లేట్ అయిపోయింది. అక్క, సంగీత, వేలుకేమైంది? ఈ దెబ్బ ఎలా తగిలింది? ఇన్నిసార్లు నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవేంటి సంగీత? ఆ దెబ్బ ఎలా తగిలింది? పొద్దున అమ్మ టిఫిన్ చేయలేదు కదక్కా. పైగా నువ్వు చేసిన వంట తినను, పస్తులుంటానని చెప్పింది కదా. అమ్మకి ఆకలిగా ఉంటుందని నేను వంట చేయాలని చూస్తే వేలు కట్టయిందక్కా. ఎందుకు సంగీత నువ్వు ఇలాంటి పనులు చేస్తావు? నేనొచ్చి ఎలాగోలా అమ్మని బ్రతిమలాడి వంట చేసి తినిపించదాన్ని కదా. ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు చూడు, నీ వేలు ఎలా కట్టయింది. ఇంకొకసారి ఇలాంటివి చేయకు. అయినా వేలు తగింది కదా, వంట ఎలా చేసావు? ఎందుకు రిస్క్ తీసుకున్నావు అసలు? ఫోన్ చేయొచ్చు కదా సంగీత, నేను వచ్చి ఉండేదాన్ని. మీరైనా చెప్పుండొచ్చు కదా అత్తయ్య. పాపం చిన్నపిల్ల, దీనికి ఏం తెలుసు చెప్పండి? అమ్మ కాకలేస్తుందన్న ఆతృతలో వేలు కట్ చేసుకుంది. సంగీత, ఏంటి ఈ వంటలన్నీ నువ్వు చేసావా? ఎందుకత్తయ్య ఎంత రిస్క్ తీసుకున్నారు? అసలే మీ కాలు బాలేదు. అయినా మీరు అంతసేపు కిచెన్లో నిలబడి వంట చేయడం అవసరమా? నేనొచ్చి చేసేదాన్ని కదా. ఏంటి ఏమడిగినా సమాధానం చెప్పకుండా అలా నవ్వుతున్నారు? ఏమైంది? వంట అత్తయ్య చేయలేదు. అయితే అవన్నీ నువ్వు చేసావా? కాదు. మరి ఇవన్నీ మీ మీద ప్రేమతో మీ అమ్మ చేసిందమ్మా. అంటే
ఆ వంటలన్నీ అమ్మ చేసిందా? అవునక్క, ఇవన్నీ అమ్మే చేసింది. మన కోసం సిద్ధంగా ఉంచిందక్క. సంగీత, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, నేను నీ కోసం వంట చేస్తాను మమ్మీ. ఎందుకంటే నువ్వు తినకుండా ఉంటే నాకు బాధగా ఉంది. వెళ్తాను మమ్మీ. ఆగు. నువ్వు తిన్నావా అమ్మా? నువ్వు తినలేదు కదా మమ్మీ, అందుకే నాకు తినాలనిపించలేదు. ఇప్పుడు నేను వంట చేశాక ఇద్దరం కలిసి తిందాం. సరే, ఈరోజు నువ్వు ఇలా కూర్చో. ఈరోజు నీ కోసం, నా కోసం, మనందరి కోసం నేనే వంట చేస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు వంట చేస్తావా? ఎస్, నేను మీ మమ్మీని. ఇప్పుడు చూడు నా కుకింగ్. నువ్వలా చూస్తూ ఉండగానే మంచి యమ్మీ ఫుడ్ ని నీకు తినిపిస్తాను. కూర్చో. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మన లంచ్ రెడీ. చిన్న యువరాణి గారికి గోరుముద్దలు నేనే తినిపిస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు తినిపిస్తావా? ఎస్, నేనే తినిపిస్తాను. ఈరోజు నీకు అమ్మ తినిపిస్తుంది. ఎలా ఉంది అమ్మ వంట? సూపర్ గా ఉంది. సరే, ఇప్పుడు మీ డాడీ ముద్ద. మమ్మీ, నేను కూడా నీకు తినిపిస్తాను. బిడ్డల మీద కడుపులో ఇంత ప్రేమ దాచుకొని మొహంలో ఆ కోపం ఎందుకు బాను?
ఒక తల్లిగా నువ్వెప్పుడూ ఓడిపోలేదు. కానీ సంయు మనసుని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తన మీద అకారమైన వైరాన్ని పెంచుకొని తన మనసుని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు? నువ్వు సంయుక్త కూడా ఎంత ప్రేమగా ఉంటే చూడాలని మనసు ఎంతగానో కోరుకుంటుంది. ఆ భగవంతుని దయ వలన అది ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. అదక్కా జరిగింది. అలా ఈరోజు మమ్మీ వంట చేసింది. నాకు ప్రేమతో తినిపించింది. మమ్మీ ఈరోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. అమ్మ వంట చేసిందా? అవునక్క, మనందరి కోసం అమ్మ తనే స్వయంగా వంట చేసింది. నాన్నగారు కాలం చేసిన దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి తిట్లు అవమానాలు తప్ప ఏది గుర్తులేదు. కానీ ఈరోజు అమ్మ మా అందరి కోసం వంట చేసింది. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైంది. ఈరోజు ఫుల్గా లాగించాలి. అమ్మ చేతి వంట అనగానే కడుపులో ఆకలి మనసుకు తెలిసినట్టుంది. అత్తయ్య, ఇది ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. ఏంటమ్మా ఏంటమ్మా నీకోసం ప్రేమగా అమ్మ వంట చేస్తే తినకుండా అలా చూస్తున్నా? నాన్నా, అమ్మ చేత్తో చేసిన వంట ఆనందంగా తినకుండా ఆ కన్నీళ్ళేంటి సమయం? పోనీ మీ అమ్మ తన చేత్తో వంట చేసింది కదా, నేను నా చేత్తో నీకు తినిపించనా? మీ అమ్మ చాలా బాగా వంట చేస్తుందమ్మా. తను వంట చేసింది అంటే ఎవరైనా సరే కడుపు నిండా తినాల్సిందే. నేను ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉండడానికి కారణం మీ అమ్మ చేతి వంటే. కాలక్రమేణా తను వంట చేయడం తగ్గించింది, కానీ తన చేతి వంట అమృతం అనుకో. ఆ అమృతాన్ని నా చేత్తో నీకిప్పుడు గోరుముద్దలుగా పెడతాను. వావ్! ఈ గోంగూర పచ్చడిని మీ అమ్మ ఎంత బాగా చేస్తుందో తెలుసా? అడిగి మరీ చేయించుకునేవాణ్ణి. నాన్న, అమ్మ చేతి వంట అనగానే వేసిన ఆకలి దాన్ని చూడగానే చల్లారిపోయిందా? తిను సంయో. పోనీ
నేను తినిపించనా? అయ్యో లేదత్తయ్య, చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట రుచి చూస్తున్నాననే ఎమోషన్ నన్ను ఇలా బ్లాంక్ చేసింది. తింటాను అత్తయ్య, కడుపు నిండా తింటాను. నీకో విషయం తెలుసా? ఈ రోజు వంట నేనే చేశాను. వాట్? నువ్వు వంట చేస్తావా? వాట్ ఏ సర్ప్రైజ్! నీకు వంట వచ్చామో? ఆఫ్ కోర్స్. ఏం మాట్లాడుతున్నావు? ఈ మధ్య నేను కిచెన్ వైపు వెళ్ళట్లేదు కానీ నేను కుకింగ్ లో ఎక్స్పర్ట్ ని తెలుసా? వావ్, నాకు అసలు ఐడియానే లేదు మామ్. అయితే నేను ఇప్పుడే తినేస్తాను. No. నువ్వు తినడానికి వీల్లేదు. వై మామ్? ఎందుకు తినొద్దు? నీ చేతి వంట ఎలా ఉందో నేను టేస్ట్ చేయాలి కదా. నువ్వు తినడానికి వీల్లేదు అంటే నేను తినిపిస్తాను అని. ఓహో వావ్ మమ్మా. దా. ఎలా ఉంది మమ్మీ ముద్ద? సూపర్ గా ఉంది మమ్మా. ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు నా కూతురివి కాకుండా పోతావా? మమ్మా, పెద్ద కూతుర్ని మర్చిపోతున్నావు. అలా ఏ ఉండదు. మరి ఈ చిన్న కూతురికి